నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపింది. మొక్కులు తీర్చుకోవడానికి ఆలయానికి వచ్చిన ఓ మహిళపై 8 మంది యువకులు దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోనే ఈ దారుణం జరిగింది. బంధువుతో కలిసి దర్శనానికి వచ్చిన మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెతో పాటు వచ్చిన బంధువుపై దాడి చేసి కాళ్లు చేతులు కట్టేసి ఈ ఘాతకానికి పాల్పడ్డారు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే 6 నిందితులను అరెస్టు చేశారు. మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, సందీప్, అయితే నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి వెళ్లిన ఓ యువతిపై 8 మంది యువకులు అత్యాచారం చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట మండలంలో ఉన్న అభయాంజన స్వామి ఆలయంలో శనివారం రాత్రి ఒక మహిళ తన కుటుంబంతో వచ్చి దైవ దర్శనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరిగే సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఈ దేవాలయంలో శనివారం రాత్రి వచ్చి నిద్ర చేస్తే తమకున్న పాపాలన్నీ తొలగుతాయని భక్తులు విశ్వసిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ మహిళ తన కుటుంబంతో వచ్చి అక్కడ దైవ దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే రాత్రిపూట బహిర్భూమికి వెళ్లాలన్న ఆలోచనతోటి మహిళ బయటికి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఆలయంలోనే ఉంటున్న ఒక వ్యక్తి ఈ అమ్మాయిని గమనించడం జరిగింది. తన స్నేహితులకు ఫోన్ చేయడం ద్వారా విషయం తెలపడం జరిగింది. అయితే ఆ యువతిని అక్కడ నుంచి తీసుకుని వెళ్లి దగ్గరలో ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశంలో తీసుకెళ్లి 8 మంది అత్యాచారానికి పాల్పడిన సంఘటన అయితే జరిగింది. ఈ సంఘటన నుంచి చేరుకున్న అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 6 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరో 2 యువకులు మాత్రం పరారీలో ఉన్నారు. ఆ పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శశి, అంటే ఇప్పటికే 6 అరెస్టు చేశామని పోలీసులు చెప్తున్నారు. అంటే ఇంతకు ముందుకు వారి మీద ఏమైనా కేసులు నమోదయ్యాయా? అయితే ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన విషయంలో పోలీసులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో యువకులు ఎలాంటి ఏమైనా ఇతర కార్యక్రమాలలో పాల్గొన్నారా, లేకపోతే దీనికి గతంలో ఏమైనా క్రిమినల్ సంబంధించిన ట్రాక్ రికార్డు ఉందా, లేకపోతే ఇదే మొదటిసారా ఈ సిచ్యువేషన్ చేయడానికి గల కారణం ఏంటి, అమ్మాయికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇలా పలు కోణాలలో విచారణ జరుపుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతానికి అయితే యువకుల పైన కానీ ఇటు అమ్మాయి తరఫున పైన కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసు ఇవ్వడం లేదు. అయితే గత రాత్రి జరిగిన సంఘటన మాత్రం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే రాత్రి అమ్మాయిని నరకయాతన చూపించు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. అమ్మాయి దాహం వేస్తుంది ఆ సమయంలో దాహం వేస్తుందని ఆ యువకులను అడగడంతో ఆ యువకులు చెప్పారని విధంగా నరక యాతనను చూపించి ఆ అమ్మాయికి పైన రాత్రి మొత్తము అఘాయిత్యానికి పాల్పడ్డారని కూడా ఇక్కడ బయట నడుస్తున్న టాక్. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన ద్వారా అంటే ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి, అమ్మాయిని పోలీసులు ఇంట్రాగేషన్ చేశారు. అమ్మాయికి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ కోసం కూడా ప్రస్తుతం ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. అమ్మాయి పరిస్థితి కాస్త నిలకడగా ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ప్రజెంట్ వారి మీద ఎన్ని కేసులు నమోదు చేశారు పోలీసులు? ప్రస్తుతానికి అయితే ఇంకా దర్యాప్తులోనే ఉన్నారు. బాధిత మహిళ ఎవరైతే బాధిత మహిళ ఉంటుందో ఈ మహిళ ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ఉందో దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 6 మందిని అయితే ప్రస్తుతం తమ కస్టడీలోకి తీసుకొని వారిని విచారిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో ఎస్పీ స్థాయి నుంచి కూడా దీనిపైన విచారణ నడుస్తుంది. స్థానిక పోలీసులను సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే స్థానిక పోలీసులు మాత్రం ఈ విషయంలో మేము
ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎస్పీ గానీ డిఎస్పీ గానీ మరి కాసేపట్లో పత్రికా సమావేశం కూడా నిర్వహించి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. సందీప్ అయితే దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఈ ఘటనలో ఏదైతే ఘటన జరిగిందో దీనికి సంబంధించి నిందితులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఏ పార్టీకి చెందిన వారైనా సరే, వారికి సంబంధించి ఎలాంటి క్షమాభిక్ష ఉండదు. వారిపైన కఠిన చర్యలు అయితే తీసుకోవడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాను. అదేవిధంగా బాధిత మహిళలకు కూడా అండగా నిలబడతానని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.